హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం లేదండి, ఇక ఇంటికాడ వాన పడుతుంది కదా. ఇంటికాడ ఉంటే మా ఆయన ఏదో చికెనో మటనో ఏదో తెస్తూ ఉంటాడు అనమాట. ఈరోజు అంటే ఇక బుధవారం కాబట్టి ఇక మా ఆయన అయితే తలకాయ కూర తెచ్చుకున్నాడు. పుట్టిగుండి ఎందుకనేసి ఇక మటన్ నేనైతే ఇప్పటివరకు నా వీడియోలో మాత్రం తలకాయ కూర ఎప్పుడు వండలేదు. ఇక సర్లో ఒక వీడియోనే చేద్దామని చెప్పేసి ఇక ఉల్లిగడ్డలు, టమాటాలు, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. ఏం లేదండి, కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ తలకాయ కూర కూడా మేము ఊకే తెచ్చుకోమండి. ఏదో ఒక సంవత్సరంకి ఒకసారి తెచ్చుకుంటాం మేము, 1-2 అంతే. ఎక్కువ అంత ఎందుకంటే పిల్లలు తినరు కదా, అందుకని మాకు కూడా నచ్చదు. ఇక ఆయనకు అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా, తెచ్చుకుంటాడనమాట. ఇక వాళ్ళకి అప్పుడు ఎగ్గో ఏదో ఒకటి వండాలి. ఇక నేనైతే అందుకనేసి అన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి. కానీ ప్రతి ఒక్కటి కూడా తినాలి. నేను ఒకప్పుడు అసలు కోడిగుడ్డు కూడా తినకపోదు నేనైతే. కానీ ఇక మా ఆయనని చేసుకున్న కాంచలి వాళ్ళ నాన్న కంపెనీ జాబ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ నీసే తినాలన్నమాట. వాళ్ళకి శుక్రవారాలు అప్పట్లో మా అత్తమ్మ ఒక శనివారమే ఉండేది, మిగతా అన్నీ వాళ్ళు తినేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఏమైనా నీసే నడుస్తుండే. ఎందుకంటే జాబ్ అనేది కూడా ఆ విధంగా ఉంటుంది. ఆ కంపెనీ జాబ్ అనేది కూడా మస్తు హార్డ్ వర్క్ అంట. అట్లా అనేసి మా ఇంట్లో ఎప్పుడు నీసే ఉండేది. ఇక నా కోసం అయితే ఫస్ట్లోనైతే ఒక సంవత్సరం వరకు ఏదో ఒక కూరగాయలు తెచ్చి వండేది. కానీ ఇప్పుడు మాత్రం ఇక అప్పటి నుంచి ఏం చేసిళ్ళు, ఇక ఓసారి మా అత్తమ్మ ఉండి తిట్టిందనమాట. నీకు ఏం బలం ఉంటుంది, ఏముంటుంది, నువ్వు మంచిగా తినాలా, కానీ కొంచెం ఫస్ట్ కూరతో తింటా ఉండాలి, అది ఇది అని నన్ను తిట్టిందనమాట. ఇక అప్పటి నుంచి కొంచెం తినటము అలవాటు చేసుకున్నా. ఇప్పుడు అన్ని కూరలు తింటున్నా. ఎందుకంటే బలం అనేది ఉండదంట, కాలు చేతులు గుంజడము, ఇక ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయంట. ఇక సర్లేతే ఇంక అప్పట్లో ఇక నువ్వు అట్లా తినకపోతే పిల్లలు అవ్వరు, ఏమవ్వరు, అట్లా ఇట్లా అనేది అనమాట. ఆ భయానికి తింటుందని చెప్పేసి నన్ను ఊరికే తిట్టేదనమాట. చిన్నపిల్లలకి గింత అన్నం తింటావు, అది ఇదని. నా మ్యారేజ్ 15 ఇయర్స్కి అయిందండి. మా అత్తమ్మ ఏం చేస్తుండే, నాకు 2 పిలకలేస్తుండే నన్ను. ఎందుకంటే వాళ్ళకి ఆడపిల్లలు లేరు, మా అత్తమ్మకి ఆడపిల్లలు లేరు. ఇక పెళ్ళైనాక నెల రోజుల నుంచి కథ 2 రిబ్బలు కొనుక్కొచ్చింది నాకు. 2 అటో పిలక వేసి ఇక స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎట్లా వేసుకుంటాం జడలు, అట్లా వేసేదనమాట మా అత్తమ్మ నాకు. ఇక కొత్తగా అంటే మా ఊళ్ళో కొందరు తెలియదు నేను, అయితే అమ్మాయిని చూద్దామని 2-3 వచ్చిండ్రు అనమాట. అప్పుడు 2 పిలకలు వేస్తే చిన్న పిల్లలాగా ఉండనమాట. ఏదమ్మా ఈ ఇంట్లో కొత్త పెళ్ళయింది కదా, అమ్మాయిని చూడటానికి వచ్చినాం, ఎక్కడుందని అన్నీ అడిగిళ్ళు. చూసేసరికి 2 జడలు వేసేసరికి ఇక అందరూ ఒకటే నవ్వుడు అనమాట. అయ్యో ఏంది లక్ష్మి ఇట్లా 2 జడలు వేసినావు నీ కోడలకి అంటే, అవును వాళ్ళు లేకపోతే పిల్లక గింతంత ఉంది జుట్టు పెరగొద్దా అని మాత్రం మస్తు జోకులు వేస్తుండే. నాకు ఇప్పటికీ గుర్తు. అట్లా ఆ విధంగా జరిగిందండి. నాకు 2 పిలకలు వేసింది మా అత్తమ్మ. అట్లా సంవత్సరం వరకు వేసింది ఇంట్లో జడలు. నూనె పెట్టి గట్టిగా, ఇంటికాడ ఉన్నప్పుడైతే నూనె పెట్టి గట్టిగా పిలకలు వేసేది. నాకు ఆ రోజులు గుర్తుకొస్తుంటే నాకు నవ్వు వస్తుంటుంది. అసలు కూర కూడా నమ్ముతారో లేదో, పెళ్ళి కాకముందు అయితే కనీసం కోడిగుడ్డు కూడా తినకపోదు నేను. ఇక పెళ్ళైన కంచెల్లే ఫస్ట్ కోడిగుడ్డుతో స్టార్ట్ చేసినాం అనమాట. ఇక అప్పటి నుంచి బాగా నీరసం ఉంటుండే నాకు, అంత బలంగా కూడా ఉండకపోదు నేను. ఇక మా అత్తమ్మ ఏం చేసింది, ఇక చిన్నగా అలవాటు చేసింది అనమాట కూరలు తినడం అవి ఇవి. ఇప్పుడు వరకు ఇక అన్నీ ఒక్కొక్కటి చిన్నగా స్టార్ట్ అయినాయి. ఇక హైదరాబాద్ వచ్చినాక ఇక అన్నీ స్టార్ట్ అయినాయి అనమాట. ఇక ఎందుకంటే నాలాగా నా పిల్లలు కూడా ఉండొద్దని చెప్పేసి వాళ్ళకు కూడా ఇక చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేసిన, కొట్టి తినిపించేదాన్ని. ఇక వాళ్ళకి అలవాటు అయింది. కానీ మా వాడు చిన్నప్పుడు అన్ని రకాల కాకరకాయ కాంచి తినేటోళ్ళండి మా పిల్లలైతే. కానీ ఇప్పుడు ఇక వాళ్ళు కొంచెం ఇక 10th అయినాక కథ 8th 9th వచ్చినాక 7th నుంచి అనుకుంటా, ఇక 7th నుంచి మాత్రం ఇక అన్నీ నాకు ఇది వద్దు, నాకు ఆ కూర కావాలి, నాకు ఈ కూర వద్దు, నాకు ఆ కూర కావాలంటాడు. ఇంకా మా వాడైతే అసలు ఇదివరకు చిన్నప్పుడు అన్నీ అసలు తలకాయ కూర, మటను, చికెను అన్నీ తినేవాడు, కాకరకాయ కూడా తినేటోడు. అలాంటిది ఇక ఎప్పుడైతే తెలిసిందో ఇక మా వాడైతే అప్పటి నుంచి ఏమైనా పప్పుచారులు
లేకపోతే చికెను, ఈ 3 తప్ప ఇక వేరే కూరగాయలు అంతగా ఇష్టపడడు అనమాట. మా వాడికైతే పెద్ద తలకాయ నొప్పి వచ్చేది. పప్పుచారు తినకపోయేది, మళ్ళీ టమాటా పప్పు వేస్తే తినేది. ఇంకా వీళ్ళు పెరిగిన కాంచెలైతే ఇంకో ఇట్లుంటుందండి, వాళ్ళు చెప్పినట్టు మనం వండాల్సిందే అంతే. ఏమనంటే కోడిగుడ్లు గవ్వే తింటారు. కానీ ఇక చికెన్ ఉంటే చికెన్ అయితే పండగ అనమాట. చికెన్ లేకపోతే ఇక కూరగాయలు అవన్నీ అసలు నేనైతే ఇదివరకైతే అన్నీ అప్పట్లో నేను ఇంకా శ్రావణంలో నెలంతా తినకపోదుని, చికెన్ కూడా తేకపోదు. మా ఆయన కూడా అట్లుంటుండే. ఇక అట్లా అలవాటైందనమాట. ఇక మంచినే అప్పుడు అన్ని కూరగాయల భోజనమే ప్రతిదీ అప్పట్లో కాస్త తినేటోడు. ఇక ఎప్పుడైతే కొంచెము ఇక వాడు 8th క్లాస్ 9th క్లాస్ వచ్చిందో కథం, ఇక నాకు ఈ చికెన్ ఇదేంది చికెన్ ఉంటే తింటాడు, లేకపోతే లేదు. మా వాడి కోసమైనా ఒకటి 2 డేస్ 3 డేస్ నుంచి ఇక మళ్ళీ మా వాడి కోసమైనా నేను చికెన్ తీసుకొస్తా. ఇదివరకు అసలు నీసు ఎక్కువ వాడకపోదు మేము, ఎందుకంటే ఇక మగ పిల్లలు కదా, కొంచెం మంచిగా కొంచెం గట్టిగా ఉండాలని చెప్పేసి అసలు బాగా ఉంటాడండి మా వాడైతే. అసలు తినడు. నాది పడ్డది మా వాడికి ఇప్పుడు ఒక చికెన్ తప్ప. ఇక చికెన్ మటన్ కానీ ఏది చేసిన, చేపలు కూడా ఒకప్పుడు తినేది, ఇప్పుడు చేపలు కూడా తింటలేడు. మా వాడితో పెద్ద తలకాయ నొప్పి వచ్చింది. మా పోటీతో అన్నీ తింటుంది, కానీ మా వాడు తినడు. ఇక వాడితోటి ఎట్లనో ఏమో, రే తినాలిరా మంచిగా బలం ఎట్లుంటుంది రా అది ఇది అన్నా కూడా పోవే నేను తినను పోవే అంటాడు. ఒక చికెనే అదైనా డే బై డే చేస్తే వాడి కోసమే తీసుకొస్తా, అది కూడా మళ్ళీ ఫ్రైయే, కొన్ని నీళ్ళు పోసినా ఒప్పుకోడు అనమాట. అట్లా వండాల మా వాడికి. ఇప్పటి పిల్లలు చాలా కష్టం అండి తినడంలో అయితే. అంటే కొంత మంచిది తింటారు, కానీ మా పిల్లలైతే అస్సలు తినారండి. ఎట్లా చేసేదో ఏమో. మా వాడు చాలా బక్కగా ఉంటాడు. ఏంద్రా సాత్విక్ ఇట్లుంటే రేపు బరువు ఎట్లా మోస్తావురా, పనులు ఎట్లా చేస్తావురా అనేసి అంటున్నా. అంటే కూడా ఏం కాదు నేను తినా అంటాడు. ఇక ఏదైనా కూర తెచ్చుకున్నామంటే కథం, ఇక వాడు నచ్చని కూర తెచ్చినామంటే ఆ రోజు వాస్తవానికి తినడు. ఇక నాకు మధ్యలో సోమవారం మంగళవారం అట్లా వచ్చిందనుకో, ఇక కోడిగుడ్డు కూడా తీసుకురాని నేను, అట్లుంటుంది నాది. ఇంకా మా వాడికైతే ఇక తినడు, అన్నమే తినడు. అట్లుంటుందండి. మా పిల్లలే ఇట్లా ఉంటారా, మీ పిల్లలు కూడా అలాగే ఉంటారా? కామెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే కామెంట్ అనేది చెయ్యాలంట, కాకపోతే మంచి పెట్టండి. ఫ్రెండ్స్ టైప్గానే పెట్టండి. నేనైతే ఎవరికి ఇట్లా చెడు కామెంట్స్ అయితే ఎప్పుడు పెట్టాము కూడా మేము. ఇది నచ్చపోయినా నచ్చేటోళ్ళే చూస్తాము, నచ్చని వాళ్ళు పక్కకు పెట్టేస్తాము, అంతేగాని నచ్చితేనే చూడండి, నచ్చకపోతే ఏం లేదు. కానీ వంకలు మాత్రం పెట్టకండి, ఓకేనా ఫ్రెండ్స్? కానీ కామెంట్స్ ఉండడం వల్ల కూడా ఛానల్స్ ఎక్కువ వైరల్ అవుతాయి, అంటే ఎక్కువ పోతాయి అంట, ఎక్కువ జనాలకు కూడా పబ్లిక్ కూడా చూపిస్తారంట. నాకు మొన్ననే తెలిసింది. అట్లా అని నేను అడుగుతున్నానండి. లేకపోతే కొందరైతే కామెంట్స్ కూడా ఆపేస్తారు. అవి పెట్టడం వల్ల తొందరగా పోతాయంట. కొందరు ఇట్లా ఆపేయడం వల్ల కూడా ఏమంటున్నారంటే వాళ్ళవి ఎక్కువ రోజులు ఉండవు అనేది ఏదేదో అంటున్నారు. అది నిజమేంతో అబద్ధం అంటే నాకైతే తెలియదు. ఒకవేళ తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇవంతా ఎందుకు చెప్పిందంటే ఇక మా పిల్లలు ఇట్లుంటారండి. ఇవేమో తలకాయ కూర అందుకే తలకాయ అయితే ఇక ఎక్కువ వాడము, ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి అనేసి తీసుకొచ్చినామండి. అసలు ఎక్కువ వాడము ఇలాంటివి. ఏమైనా చికెను, మటను లేకపోతే చేపలు, ఎక్కువ ఈ 3 వాడతాం, వాటి మించి అసలు వాడము. ఇక మా ఆయనకి ఎప్పుడైనా తినాలనిపించింది అనుకో, ఇక ఆయన కోసమైనా నేను తీసుకొచ్చి వండుతానండి. ఆయనకి ఏది ఇష్టం వస్తే అది వండుతా నేను. ఇక మా ఆయన కోసం అయితే నేనైతే ఇక తప్పదు కదండి. ఇక మా తలకాయ కూర అయితే అయ్యిందండి. ఇక అయితే వడ్డిస్తున్నాను. కానీ అది చాలా ముదిరిందనమాట మటన్. అది చాలా విజిల్, అంటే ఇప్పుడు 7-8 విజిల్స్కే కూర ఉడికిందండి. ఇదివరకు అయితే 4 విజిల్స్కే ఉడికేది. మళ్ళా గ్యాస్ మీద పెట్టినమాట నేను, ఎందుకంటే మంచిగా కొంచెం గట్టిగా కొంచెం ఇంకా ఉడకాలన్నమాట అనేసి మళ్ళీ గ్యాస్ మీద పెట్టినండి. కానీ బాగుంది కూర, బాగానే నచ్చిందండి. మా ఆయనకు బాగా ఇష్టం అనమాట. ఎప్పుడో ఒకసారి వండుతా కదా, వాళ్ళకు కూడా తినాలని ఉంటుంది కదా ఏదైనా. ఇప్పుడే కదండి ఏదైనా తినాల్సింది. ఇంకొక 5 years అయితే ఇక తినలేము. పళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్నెన్నో ఉంటాయి. నా అయితే ఇప్పటికే పళ్ళ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది. కొంచెం తినంగానే పళ్ళు ఇట్లా నొప్పి వస్తుంది అన్నమాట నాకు. అదే ప్రాబ్లం మా పాపకి. మా పాప ఎట్లా అంటే మొత్తము స్వీటే అనమాట. ఇక ఏమైనా చాక్లెట్ తెచ్చుకుని తింటుంది, ఎంత చెప్పినా వద్దంటే వినదు.
వాటి వల్ల పుచ్చుతాయండి, ఏం లేదు. అందుకే నోరు కూడా శుభ్రంగా కడుక్కోవాలి. నోరు మంచిగా కడుక్కుంటే ఏం లేదు. మా ఆయన అయితే ఇప్పటికీ స్ట్రాంగ్ ఉంటాయి పళ్ళు. అంతెందుకు మా మామయ్య కూడా మస్తు స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు మంచిగా అంటే ఇదివరకు